కావలి నడిబొడ్డు బ్రిడ్జి సెంటర్లో కీర్తిశేషులు కలికి యానాదిరెడ్డి గారి విగ్రహం రాత్రి 12 నుంచి 1 గంట ప్రాంతంలో కూలిపోయినటువంటి సంఘటన జరిగింది. చాలా దురదృష్టమైనటువంటి సంఘటన, చాలా విచారకరమైనటువంటి సంఘటన. దీని మీద మేము పోలీసు వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అతి త్వరలో న్యాయ విచారణ చేసి ఈ విగ్రహం ఎందుకు కూలిపోయిందో కావలి ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలి. ముఖ్యంగా కలికి యానాదిరెడ్డి గారి అభిమానులకు కావలికి ఎనలేని సేవ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా మా జలదంకి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన అభిమానులందరికీ కూడా జరిగినటువంటి దాని మీద న్యాయ విచారణ చేసి జరిగిన వాస్తవాలను తెలియజేయాల్సిన కూడా పోలీసు వారిని కోరుతున్నా. మొట్టమొదటిగా పోలీసు వారిని విగ్రహాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మీ సమక్షంలో పిలిపోయిందా, ఎవరన్నా విద్రోహ శక్తులు ఎవరన్నా దేని మీద పడగొట్టారా, దయించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా సున్నితమైనటువంటి సమస్య. ఎలక్షన్ జరిగే టైంలో ఇటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అభిమానులు కావలి ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సత్వరమే పోలీసు వారు ఫారెన్సిక్ నిపుణులు తీసుకొచ్చి దీనికి సంబంధించిన మెటల్లో జరిగిన డ్యామేజ్లు ఏందో తెలుసుకొని ప్రజలకు విశదీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అతి త్వరలోనే మే 5వ తేదీన ఆయన వర్ధంతి కూడా జరపాలి. తప్పకుండా ఆనాటికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కావలిలోని తప్పకుండా యానాదిరెడ్డి గారి వర్ధంతిని ఆ కమిటీ ఆధ్వర్యంలో మేము కూడా కలిపి ఆ యానాదిరెడ్డి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించి మంచిగా ఆయన కార్యక్రమాన్ని చేపడతామని కూడా కలికి అభిమానులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ సమన్వయంతో పాటించండి, అపోహలు నమ్మవద్దు. ఇది ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాకపోయినప్పటికీ కూడా ప్రజలు ఎవరి అభిమానులు అవతల ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం సర్వసాధారణం అయిపోయింది ఈ కావలిలో. కాబట్టి అందరూ త్వరలోనే పోలీసు వారు ప్రజలకు జరిగిన వాస్తవాన్ని తెలియజేస్తారని ఈ సందర్భంగా నమ్ముతున్నాను. కావలి ప్రజల మనోభావాలకు ఇష్టంగా పోలీసు వారు సరైన చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నాను.